మన జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్ని చూసి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ఇప్పటి నుంచే వణికిపోతున్నాడు. ముఖ్యంగా ఐపాక్ సపోర్ట్‌తో ఉన్నటువంటి ఈ మమతా బేగం అత్యంత దారుణంగా, ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ డీఎంకే కూడా ఐపాక్ సపోర్ట్ చేసింది. డీఎంకే కూడా ఘోరంగా ఓడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఐపాక్‌తో వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకోవడానికి ముందే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కూడా ఐపాక్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అంటే వీళ్ళందరూ ఒకటే. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఐపాక్ తోటే ఒప్పందం చేసుకుంటున్నారు. అటు ఈడీ సోదాలు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఐపాక్ ఏమొచ్చేసి ఎస్పీ నేతలకి, అంటే సమాజ్వాదీ పార్టీ నేతలకి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడంతా బాగానే సాగింది. ఎప్పుడైతే ఇక్కడ ఘోరంగా పశ్చిమ బెంగాల్, అక్కడ డిఎంకే ఓడిపోయాయో, ఇప్పుడు అఖిలేష్ యాదవ్లో వణుకు మొదలైంది. దాంతో ఇప్పుడు ఐపాక్తో ఒప్పందం చేసుకోవాలా వద్దా అనేది మాత్రమే కాదు, అసలు రేపు బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి, సంస్థాగతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, వ్యవస్థాగతంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, అలాగే ఐపాక్ను కూడా దూరం పెట్టే యోచనలోనైతే ఉన్నాడు అఖిలేష్ యాదవ్. రేపు 2027లో మొత్తం 7 రాష్ట్రాలకైతే ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో గోవా, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మొత్తం ఈ 7 రాష్ట్రాల్లో 2027లోనైతే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ 7 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయంటే, ఇక్కడ మొత్తం బీజేపీకి చెందినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, అయితే ఒక పంజాబ్ మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. మణిపూర్లో బీజేపీ ఉంది. సో గోవా, గుజరాత్ కూడా బీజేపీ ఉంది. 6 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎలాగైనా సరే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఈసారి అయినా సరే అధికారంలోకి రావడం కోసం అఖిలేష్ యాదవ్ ఏమొచ్చేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి అస్సాంలో చూసుకున్నట్లయితే 3వసారి బీజేపీ గెలిచింది. కాబట్టి ఇక్కడ బీజేపీని ఓడించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. పైగా ఇక్కడ హిందువులు ఎక్కువే, ముస్లిమ్స్ ఎక్కువే. కాకపోతే వాళ్ళకంటే హిందువులు ఎక్కువ, పెద్ద రాష్ట్రం. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకను క్యాష్ చేసుకొని గెలిస్తే గెలవాలే తప్ప ఇంకా పార్టీ పరంగా, పాలన పరంగా యోగి ఆదిత్యనాథ్ని విమర్శించడానికి లేదు. ముస్లింలు ఓట్లు అయితే వేయకపోవచ్చు యోగి ఆదిత్యనాథ్కి, కానీ ఆయన్ని ప్రేమించినటువంటి ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు ఉత్తరప్రదేశ్లో. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎంత ప్రేమించినా ఓట్ల శాతం వచ్చేసరికి మాత్రం చాలా కష్టం. పడితే ఆ ప్రేమించినటువంటి వారిలో 20% పడతాయి. ప్రేమించిన వారిలో 20% పడతాయి. మిగతా ముస్లిమ్స్ కాదు, మొత్తం ముస్లిమ్స్ కాదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అఖిలేష్ యాదవ్లో వణుకు మొదలైంది. కానీ ఆ వణుకు ఇంకా మరో 10 సంవత్సరాలు కొనసాగుతుంది. వాస్తవంగా నువ్వు ఐపాక్ను మాత్రమే వదిలేయడం కాదు, కాంగ్రెస్ను కూడా వదిలేయాలి. కానీ మీరు కాంగ్రెస్ సిద్ధాంతాలతోటే, పేరుకే సపరేట్గా ఒక పార్టీ, కానీ ఈ పార్టీలన్నీ కాంగ్రెస్ సిద్ధాంతంతో నడుస్తున్నాయి కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటారు. పైగా మీరు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తేనే కదా బీజేపీకి కూడా లాభం.